హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? థ్యాంక్ యూ అండి. ఐ లవ్ యూ రా అక్క. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, కళ్ళు మూసుకోవాలా ఏంటి? థ్యాంక్ యూ అండి, ఐ లవ్ యూ అండి. మా ఆయన నన్ను సినిమాకి తీసుకెళ్తున్నారు. వినపడిందా? మా ఆయన నన్ను సినిమాకి తీసుకెళ్తున్నారు, వినపడిందా? నేనేమో మా ఆయనతో సెకండ్ షోకి సినిమాకి వెళ్తున్నాం. ఎవరికి చెప్తున్నావు బుజ్జమ్మ? ఎవరికి వినపడాలో వాళ్ళకే చెప్తున్నానులేండి. మీరు త్వరగా రెడీ అయ్యిరండి. నువ్వు చెప్పింది నిజమే అక్క, మావయ్య సినిమాకి తీసుకెళ్తున్నారు అని చెప్పగానే అత్తయ్య ఫేస్లో సంతోషాలు వెదజల్లుతున్నాయి. చూసావా అక్క, ఒక్కసారి అటు చూడు. ఈ టైంలో వల్లక్క అంత టెన్షన్ పడుతూ తిరుగుతూ ఉంది. చూసావా, నాకు డౌట్ వచ్చింది అక్క. ఖచ్చితంగా ఏదో కొంప ముంచే పనే చెబుతుంది. పదక్క లాగి పెట్టి 4 పీకితే అదే ఏం చేస్తుందో చెప్తుంది. లేదు, అది ఏం చేస్తుందో చూద్దాం పద. ప్రేమ ఆగు, తనను ఏం చేస్తుందో చూద్దాం. అయ్యి బాబోయ్, అంత కొంపగా ఉన్నారో. అమూల్య ప్రేమ విషయం మావయ్య గారికి చెప్పడానికి గట్టిగా వినపడటం పోయింది. బా నీతో కొంచెం మాట్లాడాలి బా. ఇప్పుడు కాదు వల్లి, తర్వాత మాట్లాడుకుందాం. కాదు బా, ఇప్పుడే మాట్లాడాలి అర్జెంటుగా. నేను అర్జెంటుగా మాట్లాడాలి, త్వరగా మాట్లాడదాం రా బా. అది కాదు బా, నేను చెప్పేది విని ఒక్కసారి బా. ఎక్కడున్నావు? పక్కనే ఉన్నాను. బుజ్జమ్మ వస్తున్నావా? వస్తున్నానండి. వెళ్ళక దశాబ్ద కాలానికి తర్వాత నువ్వు సినిమాకి వెళ్తున్నావు బావా. కాబట్టి ఇది మంచి బట్టలేనా? పెద్ద వింత చరిత్ర నిలబడిపోతానికి బావా. అందుకని డ్రెస్ చేయించేసుకుని వెళ్ళావు బావా. చేసుకున్నాను కదరా. అంతేలే, అయినా ఇవన్నీ ఒకే టర్న్ కదా. అయినా ఇదేం డ్రెస్ బావా? సినిమాకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? మంచిగా టిప్ టాప్గా రెడీ అయ్యి వెళ్ళాలి. ఇదిగో అక్కడ చూడు. ఏవండి, నేను రెడీ అయ్యి వెళ్దాం పదండి. ఏంటిది కాలం చూడండి అంతే. ఏంటిది బావా, కళ్ళజోడు పెట్టుకుని అచ్చం యూత్లా ఉన్నావు బావా. అంటే మా ఆయన యూత్ కాదనా ఏంటి నీ బాట? అది కాదక్క బా, నువ్వు సూపర్ బా. ఏంటి కొట్టుకొచ్చి ఎవరు ఉన్నారు దేవుడా, ఏం చెయ్యాలి? సరే సినిమాకి టైం అవుతుంది, వెళ్దాం పద. త్వరగా బయలుదేరదాం మరి. ఏంట్రా? వెళ్ళండి నాన్న, మీతో కాస్త మాట్లాడాలి. ఏంటి నాన్న? ఏంటి? మా పరువుకు సంబంధించిన విషయం ఏంట్రా? అవును అన్న, ఈ విషయంలో మీతో ఎలా చెప్పాలి నాతో అర్థం కావట్లేదు. పెద్దోడా, ఏ విషయం గురించి నువ్వు మాట్లాడేది? అమూల్యనా? నేను అబ్బా, నొప్పి అయ్యి బాబోయ్. డ్రామా అర్థం కావట్లేదా? మొదలైంది చూడక్క ఎలా మాట్లాడుతుందో. బావగారు ఏదో కావాలని మాట్లాడటానికి వెళ్తుంటే ఇంపార్టెంట్ మాట్లాడనివ్వకుండా చేస్తుంది. ఏం కావాలన్నా బా. ఏంటిది? నన్ను వదిలిపెట్టుకెళ్ళకు బా. అన్నయ్య వదిలిపెట్టుకెళ్ళకు బా. ఏంటి? అయ్యో నొప్పి. ఒరే, రూమ్లోకి తీసుకెళ్ళరా, కాలు నొప్పితో బాధపడుతుంది, లోపలికి తీసుకెళ్ళరా. మేము ఉన్నాం కదక్క, హాస్పిటల్కి వెళ్దాం. లేదు, నేను బాతోనే ఉంటాను. కొంచెం బాంబు రాసుకుంటే తగ్గిపోతుంది రండి. నువ్వు రా అక్క, మేమున్నాం, తీసుకెళ్తాం. అక్క మేమున్నాం కదా. ఏం లేదు, నేను లోపల తీసుకెళ్ళి బా. నేను ఉన్నాను కదా, నడవలేకపోతున్నావు కదా, నేను తీసుకెళ్తాను రా వల్లి. చూసావా అక్క, దాని వేషాలు, దాని నాటకాలు. మనం సినిమాకి వెళ్దాం రండి. అత్తయ్య, చందుబావ ఏదో చెప్పబోతున్నాడు కదా. నువ్వేం చూస్తున్నావా? నువ్వు ఏంటిది? అది కాదు, నువ్వు చూసుకో. అన్నీ మేము బయటకు వెళ్తాం, మేము సినిమాకి వెళ్ళొస్తాం, సరేనా? సరే. ప్రస్తుతానికి మావయ్య గారికి చెప్పకుండా ఇవన్నీ ఆపగలిగావు. ఎప్పటికీ అమూల్య విషయం, ప్రేమ విషయం చెప్పకుండా ఈయన నోటిని ఎలాగైనా మూయించాలి. ఏంటి బా ఈ వల్లి? ఏంటిది? సరే, నేను బయటికి వెళ్తాను. ఏంటి బా అలా ఉన్నారు మీరు? ఎందుకు అలా ఉన్నారు? డ్రామా. అంతేకాదు, ప్రేమ సాయంత్రం పార్కు దగ్గర కూడా వల్లి అలా తిక్కగా మాట్లాడింది. ఏదో ఉందక్క, నాకేదో కొడుతుంది. ఏమీ లేదు వల్లి. నాకెందుకో నిన్న సాయంత్రం నేను అమూల్యని విశ్వక్ని పార్కులో చూసారా? అయ్యో బాబోయ్, ఎంత పెద్ద గొడవలు అయిపోతాయి బా. అందుకనే నాన్నకి చెప్దామని ఎలాగైనా సరే వచ్చాను, కానీ అనుకోకుండా నీ కాలు నొప్పి మూలన ఆగాను. ఈ విషయం మీ నాన్నకి అంతేగాని ఎలా చెప్తారు బా? ఎలాగైనా సరే మీరు చెప్తే అమూల్య చచ్చిపోతుంది. అది చూసి మీ నాన్నగారు చచ్చిపోతారు. సరిగ్గా చెప్పాం, ఇంకా బాగా చెప్పాలి.
అయినా ఎందుకు బా, నువ్వు సగం కంటే కష్టమైన సుఖం అయినా సరే ఇద్దరం పంచుకోవాలి కదా. లవ్లో ఉంది, విశ్వక్తో లవ్లో ఉంది, నమ్మలేకపోతున్నాను. ఇది ఒక షాక్లో ఉంది. అయినా నేను అమూల్యకి నేను చెప్తానులే బా అని చెప్పినప్పుడు అయినా 25 ఏళ్ళ నుంచి బగ్గుమంటుంది మీ 2 కుటుంబాలు. అమూల్యకి నేను ఈ విషయం చెప్తాను. ప్రేమ పిచ్చి లాంటివి పెట్టుకోకు, పిచ్చి పనులు చేసావంటే ఊరుకోను అని నేను చెప్తాను. బుద్ధి చెప్పమని చెప్తాను. ఎలాగైనా చెప్తాను. నాన్నగారు చెప్పేస్తే ఊరుకోరు కదా. మా నాన్న చెల్లిని చంపేస్తాడు. ఏంటిది నువ్వు, ఏంటి ఇప్పుడు ఇలా నువ్వు వెళ్తున్నావు, నాన్నగారు చెప్తా జరిగేది. ఎందుకు బా చెప్పకూడదు అలాగా, నీకు అర్థమవుతుందా బా. అమూల్య విశ్వక్ ప్రేమ నేను చెప్తాను, ఎలా చేయాలో నాకు తెలుసా అమ్మయ్య. ఇంకా అసలు బాగా మాట్లాడు, హ్యాపీగా ఉంది నాకు. ఈ విషయం ఎలాగైనా సరే వీళ్ళు జాగ్రత్త పడేలా చేయాలి వాళ్ళు పెళ్ళి అయ్యే వరకు. ఎవరు ఈ స్వప్న సుందరి అంటూ బాబాయ్ మాట్లాడుతూ ఉంటారు. మీరంటే నాకు చాలా ఇష్టమండి, అలాగండి ఇలాగండి అంటూ ఉంటారు. ఎప్పుడైతే ఆ చీటీ ఆమె మీద పడిందో అప్పుడు ఫోన్ చేస్తుంది అనమాట ఆమె. ఇంకా అలా మాట్లాడేసరికి చూసావక్క ఎలాగైనా సరే లోపలేమో కుంటుతూ వచ్చింది, ఇప్పుడేమో చూసావా ఇప్పుడు నార్మల్గా గెంతుతూ వస్తుంది. ఇది నాటకాలు, జిత్తులు మారి నక్కక్క, దీన్ని వంచేయాలి. ఇది ఖాళీగా ఉండబట్టే కదా, దీన్ని ఖాళీ లేకుండా ఎంఏ సర్టిఫికెట్తో జాబ్లో పంపిద్దాం. జాబ్ సర్టిఫికెట్ లేదంటుంది కదక్క, ఏదోటి చేద్దాం ప్రేమ, చూడు ఏదోటి చేసి దీని సంగతి తేలుద్దాం పద మనం చూద్దాం అంటూ నర్మదా ప్రేమ అంటారు. ఇలా జరుగుతూ ఉండగా ఏం చేయాలో తెలియక చందు అలా ఉండిపోతాడనమాట. అసలు అమూల్య విశ్వక్ ప్రేమ తెలుస్తుందా, రామరాజు దాకా వెళుతుందా ఏంటనేది మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం. కానీ అమూల్య విశ్వక్ ప్రేమ చెప్పనెవరు, ఎందుకంటే కథ ముందుకు సాగాలి కాబట్టి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చాలని కోరుకుంటున్నాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.